వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఈరోజు నెల్లూరులో ఉన్న అసెల్ చిక్ ఫ్యాక్టరీకి వచ్చాను. మనలో చాలా మంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. ఏ బిజినెస్ కొత్తగా ఇన్నోవేటివ్గా ఉంటే బాగుంటుంది అని మీలో చాలా మంది అనుకుంటున్నారు కదా. బిజినెస్ అనగానే మనకి ఇంత బడ్జెట్ అనుకుంటాము. సో ఈ బిజినెస్ 10,000 ఉంటే చాలండి, స్టార్ట్ చేయవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటున్నారు. ఎక్కువగా హార్డ్ వర్క్ లేకుండా చాలా అలా వెళ్తూ మంచి బెనిఫిట్స్ బాటలో పడవచ్చు అంటున్నారు. ఎస్, అసెల్ చిక్ ఫ్యాక్టరీలో ఏంటి అంటే 10,000 పెట్టినా మనకు కొన్ని చిక్ పీసెస్ ఇస్తారంటే వాటిని పెంచొచ్చు. ఆ పెంచే విధానం అంతా కూడా బ్రూడింగ్ కానీ వాటి ఫీడ్ కానీ ఎవ్రీథింగ్ కూడా వీరు క్లియర్గా మెన్షన్ చేసి మనకి గైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి హ్యాపీగా ఎలాంటి లాస్ లేకుండా ఈ బిజినెస్లో బెనిఫిట్ పొందవచ్చు అంటున్నారు. మరి ఏంటి అసెల్ చిక్ ఫ్యాక్టరీ, అసలు ఏంటి, ఎప్పుడు ఆ కోడి పిల్లల్ని కొనాలి, ఎవరైనా ఈ బిజినెస్ చేయవచ్చా, ఈ బిజినెస్ చేస్తే ఎంత లాభం, ఎంత వరకు ఉంటుంది, నష్టాలు ఉండవా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఒక సార్ ఉన్నారండి, అసెల్ చిక్ ఫ్యాక్టరీ విజయ్ రెడ్డి గారు. వారితో మాట్లాడి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. మరి ఈ బిజినెస్ ఎవరెవరు స్టార్ట్ చేస్తే ఎంతెంత లాభం, ఎంతలో పొందవచ్చు, ఆ మాటలన్నీ కూడా మాట్లాడేసుకుందాం పదండి. అసెల్ చిక్ ఫ్యాక్టరీ ఫౌండర్ అండ్ ఓనర్ విజయ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారండి. అసలు ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేస్తే ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా వారి మాటల్లోనే ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చాలా మంది కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి అనుకుంటారు. వారందరికీ కూడా ఒక ఆదర్శం అని చెప్పుకోవచ్చు. సో అసెల్ చిక్ ఫ్యాక్టరీ ఇక్కడ అన్ని కూడా చిన్న కోడి పిల్లలు అయితే ఉన్నాయి. మరి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వారు చాలా మంది ఆలోచిస్తుంటారు ఎలా ఏంటి అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సార్ ఇదంతా కూడా ఒకసారి మాట్లాడుకుందాం. నా పేరు విజయ్ రెడ్డి అండి, మాది నెల్లూరు. ఇది ఏమంటే ప్యూర్లీ నాటుకోళ్ళు, ఓన్లీ నాటుకోళ్ళేనండి. ఓన్లీ నాటుకోళ్ళు. ఇది వచ్చేసి మీ కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కువ లాభాలు పొందేదానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే దీంట్లో ప్రతి బిజినెస్ లో మినిమం లీస్ట్ అంటే కూడా 1 lakh లేదే ఏ బిజినెస్ కావట్లేదు. ఇక్కడ మాత్రం ఏది నాటుకోళ్ళు మాత్రం 10,000 నుంచి కూడా మొదలు పెట్టచ్చు. 10,000 నుంచి కూడా మన కెపాసిటీ ఎంతో చూసుకుని అక్కడి నుంచి మొదలు పెట్టుకొని అక్కడి నుంచి రన్నింగ్ చేసుకోవచ్చు. ఓకే సార్, 10,000 అనగానే మైండ్ లో ఒక థాట్ వచ్చింది సార్, లేడీస్ కి ఏమైనా బాగుంటుంది? లేడీస్ కూడా హౌస్ హోల్డర్స్ కి ఇంటి దగ్గర ప్లేస్ ఉండి చిన్న ప్లేస్ ఉండి అక్కడ పెంచుకొని అమ్ముకునే వాళ్ళకి కూడా మంచి ఉపాధి పడాలి. వ్యవసాయం ఉన్న వాళ్ళకి షెడ్లు, చిన్న షెడ్ వేసుకొని చేసుకోవాలనుకున్న ఉద్దేశం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి స్కోప్ ఉన్నది. ఇప్పుడు ఉండే జనరేషన్ కి, ఇప్పుడు తింటున్న నాటుకోల్డ్ మీట్ కన్జంప్షన్ కి చాలా ఎక్కువ ఉందండి. దానికి అందరూ కూడా ప్రతి ఒక్కరు, మేము స్టార్ట్ చేసేటప్పుడు ఇంత హ్యూజ్ కన్జంప్షన్ లేదండి. బట్ ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే హ్యూజ్ కన్జంప్షన్ ఉందండి. హ్యూజ్ కన్జంప్షన్ తో పాటు బిజినెస్ లో చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడే కానీ ఎంటర్ అయితే ఫ్యూచర్ లో మంచి ఆప్షన్స్, అవకాశాలు ఎక్కువ. ఎస్, ఇది పర్ఫెక్ట్ టైం అంటున్నారండి. ఎందుకంటే జస్ట్ కోడి, మనకి నాటుకోడులు అంటే ఎక్కువగా ఇష్టపడుతుంది, చాలా హెల్దీ వర్షన్ వేలో ఆలోచిస్తుంటాం. కాబట్టి జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే చేతిలో 10,000 ఉంటే ఐదర్ మహిళలు కానీ, లేడీస్ కానీ, యంగ్స్టర్స్ అలా చాలా వరకు ట్రై చేయవచ్చు అంటున్నారు. సో హ్యాపీగా స్టార్ట్ చేయవచ్చు. బట్ ఆ స్టార్ట్ చేసే విధానంలో మెలకువలు అనేవి మనకి మెయిన్ స్ట్రాటజీ కదా సార్. ఎస్, మీరు మాకేమైనా ఏమి ఇస్తారు? చిన్న కోడి పిల్లల ఎప్పటి నుంచి? డే ఓల్డ్ చిక్ ఇస్తాం. డే ఓల్డ్ చిక్ అంటే పుట్టినరోజు ఇప్పుడు ఆ వయసు పెళ్లి చేస్తాం మీకు. మేము డే ఓల్డ్ చిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మార్కెట్ లో చాలా మంది మేము చిక్స్ ఇస్తాము, మేము ఇంత రేట్ కి ఇస్తాము, తగ్గించిస్తాము, పెంచిస్తాము అని చెప్తున్నారండి. బట్ మేము ఇచ్చిన తర్వాత దాన్ని ఎట్లా సర్వీస్ చేయాలి, ఎట్లా దాన్ని ఫీడ్ మెయింటెనెన్స్ గానీ, వ్యాక్సినేషన్ షెడ్యూల్ గానీ, ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకే, డే 1 నుంచి మాత్రమే మీరు అందరికి కూడా కస్టమర్స్ కి ఇస్తారు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే.
సో సార్ అంటే సాధారణంగా నార్మల్ గా ఎలా పెంచుతామో బ్రాయిలర్ కోడ్లు అలా నాటి కోడ్లు వీటిని స్పెషల్ గా ట్రీట్ చేయాలి అంటారా? బ్రాయిలర్ డిఫరెంట్ అది. దేశీకి వచ్చేసరికి ఇది ఫ్రీ రేంజ్ లోనూ పెరుగుద్ది, షెడ్ లోనూ పెరుగుద్ది, వదిలేసి మనం బయట మొక్కజొన్నలు మక్కలు సద్దలు ఇచ్చినా కూడా పెరుగుద్ది. బట్ కానీ ఒక ప్రాపర్ వేలో చేసుకోవాలన్నప్పుడు మనం మార్కెట్ కి సరైన టైంలో పంపించుకోవాలి, సరైన ఇదిలో మనం చేసుకోవాలన్నప్పుడు మాత్రం హెల్దీగా బాడీ హెల్దీగా మొటాలిటీ లేకుండా చనిపోకుండా రావాలన్నప్పుడు చిన్న చిన్న మనము ఇది స్టెప్స్ ఫాలో అయితే అవి ఎట్లా చేసుకోవాలి, బ్రూడింగ్ విధానం ఏంటి, ప్లస్ వచ్చేసి ఆ వ్యాక్సిన్ షెడ్యూల్ ఏంటి, మెడిసిన్స్ ఏమేమి వాడాలి, నెక్స్ట్ వచ్చేసి వ్యాక్సిన్ చేసుకోవాలి, ఏ టైంలో ఏ డిసీజ్ వస్తున్నాయి మొత్తం కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫాలో అయితే సరిపోతుంది. అంటే లైక్ ఇక్కడ మీరు మీ దగ్గరకు వచ్చినప్పుడు అప్రోచ్ కన్సల్ట్ అయినప్పుడు మీరు ఏంటి సార్ వీటి లైఫ్ స్పాన్ అంటే ఎన్ని రోజుల్లో వీటిని అమ్మడానికి? అంటే ఇప్పుడు ఇది మొత్తం మనకి 3 months లో కటింగ్ వచ్చేస్తుంది. ఎంత వెయిట్ అంటే ఒక్కొక్క దాని వెయిట్ 2 kgs 3 months లో రీచ్ అవుతుంది సార్. మరి ఫస్ట్ డే బేబీని చిక్ పీస్ ని ఇస్తా అంటున్నారు, కానీ అందరికి ప్రజలందరికీ కానీ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దంటే వాళ్ళకి మొదటగా వచ్చే డౌట్ చిన్న బేబీని ఇస్తాం, బ్రూడింగ్ కష్టమే, ఆ టైంలోనే ఏమన్నా చనిపోతాయా, లాస్ అక్కడే మొదలవుతుంది కదా ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. మరి ఏంటి సార్ దాన్ని ఎట్లా మేమంతా? నేను చెప్పాను దానికి చాలా మందికి ఒక అపోహ ఉందండి, ఏంటంటే చిన్నపిల్లలు తీసుకుంటే చనిపోతాయేమో, లాస్ అవుతుంది కదా, మేము బ్రూడింగ్ చేసుకోలేము, వ్యాక్సిన్ వేయలేము, ఫీడింగ్ కరెక్ట్ గా ఇవ్వలేము అనే అపోహ చాలా మందికి ఉందండి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న సమస్య అండి, చిన్న పిల్లలు తీసుకొని చాలా మంది మార్కెట్ లో 70 రూపీస్ కి ఇస్తాము, 80 రూపీస్ 1 month కి ఇస్తాము అని చెప్తారు. అక్కడ ఫీడింగ్ అది పెరిగిన విధానము ప్లస్ అక్కడ ఉండే క్లైమేటికల్ కండిషన్స్ ప్రకారం అక్కడ పెరుగుంటాయండి. అక్కడ నుంచి ఎట్ ఎ టైం మనకి ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఫీడింగ్ మారుద్ది, వాటర్ మారుతాయి, క్లైమేట్ మారుద్ది. ఈ 3 మారినప్పుడు ఏంటంటే పిల్లలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఇది 1 month చిక్. అదే డే ఓల్డ్ తీసుకుంటే డైరెక్ట్ మిషన్ నుంచి మనకి మన ఫామ్ కి వచ్చేస్తాయి కాబట్టి డే 1 నుంచి పుట్టిన బేబీ నుంచి మనం గనక గ్రో చేస్తే ఎలా గ్రో చేయాలి ఏంటనేసి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మనం గనక గ్రో చేసుకుంటే మనకి ఒక 2% మొటాలిటీ కూడా ఉంటుందండి, ఉంటే కూడా ఇబ్బంది లేదు, చాలా హెల్దీగా. మీరు ఇక్కడ చూస్తే బర్డ్స్ ఒక్కసారి చూద్దామా సార్ వాటి క్వాలిటీ? ఇది ఎన్ని డేస్ సార్? ఇప్పుడు మీరు 3 days అండి. 3 days. ఓకే. మీరు ఇక్కడ చూస్తే బర్డ్స్ కూడా చూస్తే పిల్లలు కూడా ఎంత హెల్దీగా తిరుగుతున్నాయో చూడండి, చాలా యాక్టివ్ గా హెల్దీగా ఎంత క్యూట్ గా తిరుగుతున్నాయో చూడండి. 3 days కి మీకు చిక్కు కూడా మీకు కొంచెం ఆ వెయిట్ కనిపిస్తుంది. చాలా హెల్దీగా చూడగానే హెల్దీగా అనిపిస్తుంది, యాక్టివ్ గా ఉంది. ఇట్లే మీకు ప్రతి చిక్కు మీకు మాకు 2% మొటాలిటీ ఉంటుందండి. ఓకే. మొటాలిటీ అంటే సార్ ఎగ్జాక్ట్ గా చనిపోవడం పర్సెంటేజ్ 2% ఉంటుంది. ఈ 2% మేము ఎక్స్ట్రా ఇస్తాం. ఓకే. ఈ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాస్ అవుతుందనే ఆప్షన్ లేదు దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రూడింగ్ చేసుకునే విధానం మాకు తెలియదు సార్ అంటే చాలా సింపుల్ టెక్నిక్ అండి. బ్రూడింగ్ చేసేది పెద్ద కష్టమైన విషయం కాదు, ఫార్మింగ్ చేసేదే కష్టం, కానీ బ్రూడింగ్ చేసేది చాలా ఈజీ అండి. మీరు ఇప్పుడు చూసారు, ఒక రేకు తీసుకొని చుట్టూ కట్టేసామండి, చుట్టూ కట్టేసి దీనికి ఒక బ్రోడర్ సెటప్ చేసామండి, ఒక హీట్ సెటప్. ఇది బ్రోడర్ అండి. ఈ హీటింగ్ సెటప్ పెట్టేసి ఇప్పుడు దాంట్లో మీకు వెళ్తే 38 degrees టెంపరేచర్ కనిపిస్తుందండి. ఒకవేళ చాలా మంది మా దగ్గర కరెంట్ లేదండి, పొలాల్లో వేసుకుంటున్నాము అనే ఇది చెప్తున్నారండి. వాళ్ళకి ఇటువంటిదండి, బొగ్గులేసి మన ఆయిల్ టిన్స్ ఉంటాయి కదండి, ఆయిల్ టిన్స్ తీసుకొని బొగ్గులేసి ఈ బొగ్గులు నిప్పు పెట్టేసామండి. అది దాంట్లో సగం వేస్తున్నాం కదండి, పెట్టేస్తే ఫుల్ నైట్ వచ్చేస్తుంది. ఫుల్ నైట్ అంటే ఆ హీట్ అనేది డే మొత్తం ఉంటుందా? డే టైమ్ లో ఎట్లాగో మనకి సమ్మర్ ఈ సీజన్ లో కాబట్టి ఇబ్బంది లేదు. రైనీ సీజన్ లో అయితే పెట్టుకోవాలి డే టైం కూడా, ఈ సీజన్ లో అవసరం లేదు. మినిమం 32 degrees టెంపరేచర్ గా మెయింటైన్ చేయగలిగితే చూడండి మీరు రూమ్ లో ఎంత ఫ్రీగా తిరుగుతున్నాయో చూడండి. ఫ్రీగా తిరుగుతున్నాయి, చాలా హెల్దీగా తిరుగుతున్నాయి. వాటర్ కూడా చూడండి ఎలా తీసుకుంటాం. ఏంటి సార్ ఈ ఫీడింగ్ డీటెయిల్స్? ఫీడింగ్ ఇది మనమే ఇస్తామండి, స్టార్టర్ ఫీడ్ అంటారు. ఇది కూడా మనం ఇస్తాం. అంటే మామూలు ఫీడ్ కంటే కూడా ఇది కొంచెం మెత్తగా ఉంటుంది, తింటే డైజెస్ట్ అయ్యేదానికి తొందరగా. సపరేట్ గా చెప్పి చూస్తాం, తింటే తొందరగా డైజెస్ట్ అయ్యేదానికి. వాటర్ తీసుకుంటుంది అండ్ ఈ దాన అయితే వేసేస్తున్నారు. బ్రూడింగ్ విషయంలో మీరు అదేదైతే పద్ధతి చెప్పారో అది ఖచ్చితంగా ఫాలో ఖచ్చితంగా చెప్తాం. అది మీరు వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఇప్పుడు వ్యాక్సిన్ వేయాలనుకోండి, మధ్యలో ఫాలో అప్ చేస్తుంటారు, మధ్యలో ఫాలో అప్ చేస్తారు, ఫోన్ చేస్తుంటారు కస్టమర్స్, ఫాలో అప్ చేస్తుంటారు. మీకు ఒకటి చూపిస్తాను. ఓకే సార్. వ్యాక్సిన్ ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకునేది మాకు ఇబ్బంది అండి అంటారు చాలా మంది. ఇప్పుడు ఇది ఉంది, ఒక చిన్న ట్యూబ్ ఉంటుందండి, ట్యూబ్ తీసుకొని జస్ట్ ఒక డ్రాప్ కంట్లో వేసేసుకుంటే ఇది పెద్ద విషయం కాదు.
అది కూడా అది కూడా ఈజీ ఓకే ఈజీ అండి. అది కూడా వ్యాక్సిన్ వేసేస్తే ఇది 3 వ్యాక్సిన్లు ఉంటాయి. 3 వ్యాక్సిన్లు. మెడిసిన్స్ అనేవి వాటర్ సాల్యుబుల్ అండి. మొత్తం వాటర్ లో కలిపేసి డైరెక్ట్ గా వాటర్ తాగుతుంటాయి కదా. మాక్సిమం అన్ని మీ దగ్గరే తీసుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే అవి హెల్దీగా పెరుగుతాయి. ఓకే, బయట మనం షెడ్యూల్ చెప్పేస్తాం, వ్యాక్సిన్ షెడ్యూల్ అంతా బయట కావాలంటే కూడా తీసుకో. ఓకే, ఎంత టైం అంటే ఇన్ని డేస్ అని ఏమైనా ఉంటుందా సార్? ఇది బ్రూడింగ్ దశ వచ్చేసి మనకి 18 నుంచి 20 డేస్ పెట్టుకుంటాం. 18 నుంచి 20 డేస్. ఓకే, ఈ 18 నుంచి 20 డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ షిఫ్ట్ అయిపోతాయి. ఏది నెక్స్ట్ ఇప్పుడు వీటిలో షిఫ్ట్ మనకి షెడ్డే లేదనుకోండి, ఈ మధ్యలో ఇవి తీసేస్తాము, బ్రోడర్స్ తీసేస్తాం, ఫ్రీగా వదిలేస్తాం వాటిని. అప్పుడు పెద్ద ఫీడర్స్. ఎన్ని రోజుల తర్వాత తీసేస్తారు సార్? 18 డేస్. 18 డేస్. ఓకే, 18 డేస్ పూర్తిగా బయట తీసేస్తాం. 18 to 21 డేస్ లో వ్యాక్సిన్స్ అన్ని అయిపోతాయి, పూర్తిగా తీసేస్తాం. ఓకే ఓకే, వెయిట్ మాక్సిమం అన్నిట్లో కూడా 2 to above అని చెప్పారు కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ పిల్ల వచ్చేసి మనకి 1 month లోపు ఈచ్ చిక్కు 400 grams రావాలి. 1 month లోపు 400 grams రావాలి. అట్లా వస్తేనే పిల్ల హెల్దీగా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. యావరేజ్ వెయిట్ ఇప్పుడు మేల్స్ వచ్చి కొంచెం వెయిట్ ఎక్కువ రావచ్చు, ఫిమేల్స్ వచ్చి కొంచెం వెయిట్ తక్కువ రావచ్చు. ఆన్ అండ్ యావరేజ్ గా మనకి 400 grams గానీ వస్తుంది, మనకి హెల్దీగా ఉంటుంది బాడీ. ఓకే ఓకే, సో మేల్స్ ఫీమేల్స్ అవి కూడా మీరు ఎలా ఇస్తూ ఉంటారు సార్ కస్టమర్స్ కి? క్వాంటిటీ లైక్ 50-50 ఇస్తూ ఉంటారు. సో రెండిట్లో ఏది హెల్దీ అంటే రెండు అలాగే ఉంటాయి? రెండు ఏం వేరియేషన్ ఉండదు. వ్యాక్సిన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఏం తేడా ఫుడ్ వెయిట్ విషయంలో అంతా చిక్ రేట్ కూడా ఎట్లా ఉంటుంది, ఎలా ఫ్లక్చుయేట్ అవుతుంది? డే బై డే ఫ్లక్చుయేట్. ఇప్పుడు ఫీడ్ రేట్ పెరిగింది అనుకోండి, చిక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే పేరెంట్స్ ఈ ఫీడ్ రేట్ పెరిగినప్పుడు చిక్ రేట్ పెరిగింది, ఫీడ్ రేట్ తగ్గినప్పుడు చిక్ రేట్ డిపెండ్స్ అపాన్ ఫీడింగ్ మీద. ఓకే, తినే దాన మీద మాత్రమే కోడి రేట్ ఆధారపడి చిక్ రేట్ అనేది ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బిల్ పెరిగింది, పవర్ బిల్ పెరిగినప్పుడు ఆటోమేటికల్లీ మెయింటెనెన్స్ అవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఓకే ఓకే ఓకే, ప్రైస్ ఫ్లక్చుయేషన్ అనేది మనకి ఫీడింగ్ మీద అండ్ కొంచెం మెయింటెనెన్స్ దాని మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఎస్ సార్, మాకు ఇంకో డౌట్ కూడా సార్, అంటే ఒక్కొక్కరు ఒక్కో క్వాంటిటీ తీసుకెళ్తారు. కోడికి ఇంత ప్రదేశం అని ఏమైనా ఎగ్జాక్ట్ గా ఉంటుందా? ఈ ప్లేస్ లో ఇలా ఇంత క్వాంటిటీ ఎలా సార్? ఆ డీటెయిల్స్ అన్ని కూడా. ఓకే, దీంట్లో ఒకటి ఉందండి. ఏంటి సార్? చాలా మంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారండి, సార్ మా దగ్గర చిన్న షెడ్ ఉంది, దీంట్లో ఎన్ని వేసుకోవచ్చు అనేసి. బట్ దీంట్లో ఎగ్జాక్ట్ గా వచ్చేసరికి మేము యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే, ఒక కోడికి 1 square feet వదులుతున్నాం. ఒక కోడికి 1 square feet కంపల్సరీ ఉండాలండి. అంటే పెద్ద కోడి అయ్యేంత వరకు ఒక కోడికి 1 square feet వదులుతాం. మీ దగ్గర షెడ్ ఎంత అయితే సైజ్ ఉందో, షెడ్ సైజ్ ను బట్టి పొడవు వెడల్పు చూసుకొని దాంట్లో ఫీడర్స్ డ్రింకర్స్ పెట్టాలి కదా, ఆ సైజు కూడా కోడి నిల్చుకోలేకుండా పోతుంది కాబట్టి ఆ సైజుని కూడా తీసేసి ఎంతైతే ఓవరాల్ గా షెడ్ ఉంటుందో, ఏది మనకి ఆ ప్లేస్ ఏదైతే ఉందో అన్ని బర్డ్స్ మాత్రం వేసుకోవాలి. కంజెస్టెడ్ గా ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్? డిసీజెస్ వస్తాయి, ఎక్కువగా డిసీజెస్ వస్తాయి. మనం కూడా ఇప్పుడు ఒకే దగ్గర ఉన్నా కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి. సో స్క్వేర్ ఫీట్, ఒక చిన్న చిక్కి 1 square feet ఉండాలి. పెద్దగా అయ్యే వరకు సేమ్. సార్, ఇక్కడ మీరు చూస్తే చుట్టూతా ఒక కంచెలాగా ఒక రేకుని వేసేస్తారు. మేము ఎలా చేయాల్సి ఉంటుంది? అది మీకు కూడా ఇప్పుడు ఏంటంటే మనం మార్కెట్ లో సో మెనీ ఇది ఉన్నాయండి. ఫైబర్ రేకులు దొరుకుతున్నాయి, స్టీల్ రేకులు దొరుకుతున్నాయి, జిగ్ రేకులు దొరుకుతున్నాయి. మనం 1 feet కట్ చేసుకున్నామా, చుట్టూ రౌండ్ చేసేసి ఒక బ్రూడింగ్ సెటప్ అండి. ఒక్కో దాంట్లో మనం ఒక 500 నుంచి 1000 chicks మనం కెపాసిటీ ఏదైతే ఆ రౌండ్ కెపాసిటీ ఏదైతే కొంచెం పెద్ద చేసుకుంటే 1000 chicks దాకా కూడా వేసుకోవచ్చు. 500 వేసుకుంటే మనకి ఏంటంటే ఫ్రీగా ఉంటుంది. 500 వేసుకుంటే ఫ్రీగా బాడ్ ఉంటుంది. ఫైబర్ అలా ఏదైనా మెటీరియల్ యూసేజ్ కదా, వాటి వల్ల ప్లాస్టిక్ ఇబ్బంది ఉండదు. ఓకే సార్. సార్, చిన్న పిల్లలు బ్రూడింగ్ విషయంలో చాలా జాగ్రత్త. అందరికి భయం వేసేది బ్రూడింగ్ స్టేజ్ ఓన్లీ. ఆ స్టేజింగ్ లోనే ఒక రోజు చూస్తే చాలా చెతికిల పడిపోయినట్టు ఉంటాయి. ఇమీడియట్ గా నెక్స్ట్ డే అవి చనిపోవడం అలా చూస్తూ ఉంటాయి. అలాంటి సిచ్యుయేషన్ మేము ఎలా ఫేస్ చేయాలి? ఇది కూడా చాలా మంది నాకు కంప్లైంట్స్ సార్, ఒక రోజు పిల్ల మెత్తగా కూర్చుంటుంది, చనిపోతుంది అనేసి. ఇప్పుడు పిల్ల దశలో ఏంటంటే మేడం, వీటికి ఫీడింగ్ ప్రతిరోజు తింటుంటుంది, ప్రతిరోజు పిల్ల ఎదుగుతూ ఉంటుంది. మంత్లీ 400 రావాలంటే ఒక మంత్ కి డివైడెడ్ బై 30 వేస్తే తక్కువలో తక్కువ మనకి పిల్ల రోజుకి ఎంత పెరగాలి? కంపల్సరీ మినిమం టు 20 to 30 grams అయితే పెరుగుతూ ఉండాలి. పెరుగుదల దశలో ఒక్క రోజు కానీ పిల్ల కానీ ఫీడ్ కానీ తీసుకోలేదండి, ఎంత పెరుగుతుందో అంత వెయిట్ లాస్ అయిపోతుంది. ఒక రోజు తీసుకోకపోతే ఆ పిల్లకి ఏంటంటే పక్కన వాళ్ళు మనకు కూడా ఉన్నారు, పక్కన వాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేస్తాం. మనం ఏదో సఫికేట్ గా ఉండి తినలేకపోతే ఫీడ్
డల్ అయిపోతాం కదా, డల్ అయిపోతాం కదా, అందరూ యాక్టివ్ ఉంటే మనం ఉంటాం. అట్లా అది డల్ అయిపోయి ఇంకా ఫీడింగ్ తీసుకోకుండా చనిపోతుందండి మరుసటి రోజు. దానికి ఏం చేయాలంటే ఇప్పుడు అది యాక్టివ్ కావాలంటే ఇప్పుడు బ్రూడింగ్ ఒత్తుగా లేకుండా చూడాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రూడింగ్ లో ఎక్కువ పిల్లలు వేయకూడదు, ఎక్కువ వేయకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్రూడింగ్ చేసేటప్పుడు పిల్లలు ఏదన్నా మెత్తగా మనకు కనిపిస్తే వాటిని సపరేట్ చేసి సపరేట్ ఫీడింగ్, అంటే దాంట్లో లేకుండా వేరే సపరేట్ ఇండివిజువల్ గా వేసుకొని సపరేట్ ఫీడింగ్ ఇస్తే 1 or 2 days కి దీంట్లో కలిసిపోతుంది. మనం గమనిస్తూ ఉండాలి, ప్రతిరోజు మనం గమనిస్తుండాలి. వాటర్ కూడా అంతటా అదేం తీసుకుంటుంది, వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవడం వల్ల అలా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా తీసుకుంటాం. దాన కూడా అది సేమ్ ఎప్పుడు ఒకే దానా ఉంటుందా సార్? లేదండి, పెరిగే కొద్ది మనకి స్టార్టర్ ఫినిషర్ అని కొంచెం 20 days వరకు ఇది వేస్తాం, తర్వాత వేరే ఫీడింగ్. సో బిఫోర్ షెడ్ లో అంతా కూడా డే చిక్స్ ని చూసాం కదండి. ఇక్కడ అంతా కూడా 21 days 21 రోజుల తర్వాత ఆ బేబీస్ చూడండి ఎంత చిక్ పీసెస్ ఎంత హెల్దీగా ఉన్నాయి. ఇదంతా కూడా 21 days. 21 days అక్కడ ఎప్పుడైతే బ్రూడింగ్ అయిపోతుందో మన రేకులు తీసేస్తే, బ్రూడింగ్ రేకులు కానీ తీసేస్తే ఫ్రీగా అయిపోతుంది, ఫ్రీగా తిరుగుతుంటాయి. షెడ్ అంతా బాగా హ్యాపీగా తిరుగుతుంటాయి. బ్రూడింగ్ తర్వాత ఇటు తీసుకొచ్చారు 21 days. ఇక్కడికి వచ్చేసరికి ఫీడర్లు మారిపోతాయి, ఫీడర్లు పెద్ద ఫీడర్లు వస్తాయి. మేము కూడా బయట మార్చుకోవాల్సి వస్తుంది, బయట మార్చుకోవాలి, అంటే ఎక్విప్మెంట్స్ మార్చాల్సి వస్తుంది. పెద్ద ఫీడర్లు పెట్టుకునేస్తాము, వాటర్ అయితే అదే సేమ్, ఫీడర్లు మాత్రం పెద్ద పెట్టుకుంటాం. చూడండి చాలా ఉన్నాయి 21 days, అన్ని కూడా మంచి హెల్దీగా అనిపిస్తున్నాయి, వెయిట్ అన్ని ఈక్వల్ గా అనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా 21 days. ఇవి కొంచెం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు. అదంతా మనకి బ్రూడింగ్ అయ్యాక ఇదంతా వచ్చేస్తుంది. ఇది మీకు బాడీ ఇప్పుడు వెయిట్ వేసుకుంటే 300 grams వస్తుంది. 300 grams అన్ని ఈక్వల్ గా ఉంచి కొంచెం అటు ఇటుగా 250 నుంచి 300 grams వరకు వచ్చేస్తాయి. కొంచెం తక్కువ ఎక్కువ వాటికి ఏమన్నా మళ్ళీ సెపరేట్ ట్రీట్మెంట్ ఉంటుందా సార్? ఇప్పుడు వీటిలో ఇంకేముండదండి. అక్కడికి నేను ఇందాక చెప్పాను కదా మీకు, అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికే వచ్చేస్తాయి. 10 days కి 100 grams పెరిగిపోతాయి. మంత్ కి 400 grams రీచ్ కావాలి 1 month. అంతా ఒకే బ్రీడ్ సార్? అంతా ఒకే బ్రీడ్ అండి. అసలు చూడండి ఎంత హ్యాపీగా తిరుగుతుంది. అన్ని కూడా బ్రీడ్ అంతా సేమ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ రెడ్డి గారు. చాలా అంటే నవతరానికి కానీ లేడీస్ కి కానీ ఎవరైనా చాలా మంది ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, వారందరికీ కూడా ది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. చాలా మంది బిజినెస్ అనగానే లాస్ ఉండకూడదనే మైండ్ లో వస్తుంది, అలాంటి వారికి ఇది ది బెస్ట్ బిజినెస్ అని చెప్పారు. చెయ్యవచ్చు అండి, ఎందుకంటే మీరు చెప్పిన మెలకువలు ఏవైతే ఉన్నాయో మీ దగ్గర బ్రీడ్ కి సంబంధించిన ఫీడ్ అదంతా తీసుకొని మీరు చెప్పిన వేలో కనుక వాటిని ఫాలో అవుతే కనుక డెఫినెట్ గా మంచి లైఫ్ స్పాన్ ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. డెఫినెట్ గా ఫాలో అవ్వాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో వ్యూయర్స్ చూసారు కదా, అసీల్ చిక్ ఫ్యాక్టరీలో నెల్లూరులో ఉన్న విజయ్ రెడ్డి గారితో మాట్లాడాము. Day 1 చిక్ పీసెస్ ని మనకి ఇస్తారండి. వాటిని మనం ఎలా పెంచాలి, పోషించే విధానం, బ్రూడింగ్ అండ్ ఎంత అమౌంట్ పెడితే ఎంత క్వాంటిటీ ఇస్తారు, వాటికి వ్యాక్సిన్స్ అవన్నీ కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీలో ఎవరైనా యంగ్స్టర్స్ కానీ లేడీస్ ఇంత బడ్జెట్ ఉంటే అని అనుకుంటారు, ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలా కొత్తగా ఆలోచించే వారికి డెఫినెట్ గా అసీల్ చిక్ ఫ్యాక్టరీకి వెంటనే కాల్ చేయండి. వాళ్ళంతా కూడా గైడ్ చేస్తారు, మంచి ప్రాపర్ రెస్పాన్స్ ఇస్తారు, ఈజీ వే ఉంటుందని చెప్పారు. కొంచెం లాస్ అయితే ఉండదు. మీరు వే ఏదైతే సార్ చెప్పింది ఫాలో అవుతారో డెఫినెట్ గా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనుకుంటున్నారు. మరి మీలో ఎవరికైనా ఐడియా వచ్చిందా? వెంటనే కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే.